ఉంచాలని చెప్పేసి. ఈ మందిరంలో ప్రవేశించేటటువంటి వాడు కనీసం నీతిమంతులై ఉండాలంట. ఇది చదివినటువంటి వాక్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మ మన ఆవరించిన తర్వాత మనలో కలగాల్సినటువంటి మార్పు ఏంటి అంటే, మనకి మీరు గమనించండి, మనిషికి ఆత్మీయమైనటువంటి జ్ఞానము, శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం, రెండు జ్ఞానాలు ఉంటాయి. చాలా మంది మిస్టర్ని చేసేది ఏంటంటే, శరీరానుసారంగా సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని బోధించేటటువంటి కూడా ఉన్నారు. శరీరానుసారంగా సంపాదించుకునేటటువంటి జ్ఞానం అంటే మీకు అర్థం కాకపోతే కొంచెం ముందుకు వెళ్తాం. మనం ఎంత చదువుకుంటామో అంత జ్ఞానం అభివృద్ధి చెంది, ఎంత చదువుకుంటామో ఎంత పెద్ద చదువుతూ అంత జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ లోకానుసారం అనేటువంటి జ్ఞానం అని బైబిల్లో తెలిసి ఈ రెండింటికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఆత్మఫలాలు, శరీర కార్యాలు. ఈ రెండింటిని వివరణ కోసం చెప్పేటటువంటి ఆ మాటను గుర్తు చేస్తున్నాం. ఈ శరీరానుసారంగా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, ఇంకొక విషయం ఇక్కడ విషయం ఏంటంటే, సాతానుడు కూడా దేవుడు బోధ చేస్తాడు. ఇది సాతాను చేస్తున్నటువంటి బోధ, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి బోధ అనేటటువంటి విషయము మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ బయలుపరచాలి. దేవుని మందిరానికి రావటం అని అంటే, దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము, దేవుని మందిరానికి ఎందుకు ఉంటున్నాము, దేవుని మందిరంలోకి ఎందుకు వచ్చి ఆరాధన చేస్తున్నామని అంటే, మనలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి దేవుని మందిరానికి వస్తాం. మన జ్ఞానంతో, మనకున్నటువంటి పరిధిలో, మనకున్నటువంటి జ్ఞానంతో మనం మాట్లాడుకొని మనం చేయడానికి కాదు దేవుని మందిరానికి వచ్చేది. ఎందుకు అని అంటే, ఖచ్చితంగా ఆశీర్వదించేటటువంటిది దేవుడే. ఖచ్చితంగా ఆశీర్వదించేటటువంటిది దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఈ భూమి మీద ఆశీర్వదింపబడేటటువంటి వాడు లేడు. దేవుడు బ్రతికిస్తే తప్ప ఈ భూమి మీద బ్రతికేటటువంటి వాడు లేరు. దేవుడు ఆరోగ్యం ఇస్తే, ఇవన్నీ ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి మాట.